బూస్ట్రాప్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. ఆ ఫ్రేమ్వర్క్ వేటికి ఫ్రేమ్వర్క్, దాంట్లో ఏమేమి ప్రీ డిఫైన్డ్గా డిజైన్స్ ఉంటాయి అవన్నీ చూద్దాం. నార్మల్గా సిఎస్ఎస్లో మనకు కామన్గా కాలమ్స్ టాపిక్ ఎవరు చేసినా సరే సేమ్గానే చేస్తారు. ఫ్లెక్స్ కాన్సెప్ట్ చేసినా సరే ఎవరైనా సేమ్గానే చేయాల్సిందే. ఎవరైనా టెక్స్ట్ని సెంటర్కి కానీ ఏదైనా సరే పేరాగ్రాఫ్ ఉండేదానికి టెక్స్ట్ అలైన్ జస్టిఫై కానీ టెక్స్ట్ని ఏదైనా సరే అప్పర్ కేస్ చేసుకున్న టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ లోయర్ కేస్ కానీ ఏదైనా చేయాలి అనుకుంటే సేమ్ ప్రాపర్టీసే కదా వాడాల్సింది. దానికంటే కొత్తగా ఎవరు యూజ్ చేయరు కదా మనకి. సో ఇలాంటి అన్నిటిని ఏం చేశాడు అంటే వాడంటూ ఒక ఫ్రేమ్వర్క్ లాగా డిజైన్ చేసి, అంటే ఒక ఫైల్ లాగా డిజైన్ చేసి మనకి ఈ ఫైల్ని మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకోండి, ఈ ఫైల్ని మీరు ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకుంటే దానికంటూ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ నేను ఇచ్చాను అండ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ నేను ఇచ్చాను, వాటిని మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మీ ప్రాజెక్ట్ని మీరు ఈజీగా చేసుకోవచ్చు అనేసి ఇచ్చాడు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫాస్టర్ అండ్ ఈజియర్, అంటే ఫాస్ట్గా ఈజీగా మనము డిజైన్ చేయడానికి ఈ బూస్ట్రాప్ని మనం యూజ్ చేస్తాం. బూస్ట్రాప్ మెయిన్ ఫీచర్ ఏంటంటే రెస్పాన్సివ్ ఫీచర్. రెస్పాన్సివ్ ఫీచర్ రెస్పాన్సివ్ అంటే ఏంటంటే ఒక వెబ్సైట్ని మనం నార్మల్గా చేసేది దేంట్లో చూస్తాం, డెస్క్టాప్ వ్యూలో చూస్తూ ఉంటాం. అదే కనుక వ్యూని మనం తగ్గిస్తే మనం ఎలా ఉంటుంది, కొన్ని వ్యూస్లో మనకు నీట్గా డిస్ప్లే అవ్వదు ప్రాజెక్ట్ అనేది. అందుకోసమే మనం ఎవ్రీ వ్యూలో, అంటే ఏ డిజైనింగ్లో అయినా సరే ఏ వ్యూలో అయినా సరే మనకు వెబ్సైట్ అనేది నీట్గా డిజైన్ చేయాలి అంటే మనం బూస్టప్ ఫీచర్ని యూజ్ చేయాలన్నమాట. ఈ బూస్టప్ ఫీచర్లో నాకు నార్మల్గా స్మాల్ డివైస్ నుంచి డెస్క్టాప్ అప్లికేషన్స్ వరకు మనం ఏదైనా సరే ఒక రెస్పాన్సివ్ లాగా ఉండాలి అంటే మనకు కొన్ని ఫీచర్స్ చేశారనమాట. రెస్పాన్సివ్ అనే కరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక వెబ్సైట్ వచ్చేసి మనం డిజైన్ చేస్తే ఆ వెబ్సైట్ వచ్చేసి స్మాల్ డివైస్ నుంచి లార్జ్ డెస్క్టాప్ వరకు లుకింగ్ గుడ్గా ఉండాలి. దాన్నే రెస్పాన్సివ్ వెబ్సైట్ అంటారు అనమాట. అండ్ బూస్టప్ దేని యొక్క ఫ్రేమ్వర్క్ అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, ఈ త్రీ వాటి యొక్క ఫ్రేమ్వర్క్ అనమాట. ఫ్రేమ్వర్క్ అంటే ఈ త్రీకి సంబంధించిన డిజైన్స్ అన్ని ఆల్రెడీ ఇన్బిల్ట్గా చేసి ఒక ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చారు మనకి. ఆ ఎక్స్టర్నల్ లింక్ని మన ప్రాజెక్ట్ని ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఈజీగా చేసేయచ్చు. బూస్ట్రాప్ అనేది ఫ్రీ ఓపెన్ సోర్స్ అనమాట. ఓపెన్ సోర్స్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట దాన్ని. ఇంకా వాటి గురించి ఇన్డెప్త్గా కొద్దిగా చూద్దాం. ఇన్డెప్త్గా చూడాలంటే W3 స్కూల్కి వెళ్ళండి, కిందికి వస్తే మీకు ఇక్కడ ఉంటాయి బూస్టాప్ అనేది. బూస్టాప్ 3 అండ్ బూస్టాప్ 4 ఉంటుంది. ఫస్ట్ బూస్టాప్ 3 గురించి మాట్లాడుకుందాం. రెండు ఒకటే ఫీచర్సే మనకి. బూస్టాప్ ఈజ్ మోస్ట్ పాపులర్ HTML, CSS, JavaScript ఫ్రేమ్వర్క్ ఫర్ డెవలపింగ్ రెస్పాన్సివ్ మొబైల్ ఫస్ట్ వెబ్సైట్స్. ఎగ్జాక్ట్ మీనింగ్ ఉందండి ఇక్కడ. Bootstrap is the most popular HTML, CSS and JavaScript framework for డెవలపింగ్ రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫస్ట్ వెబ్సైట్స్ అనమాట. చూడండి, నేను ఇంతవరకు చెప్పిండే మీనింగే ఇదంతా. థియరీగా రాయాలంటే ఇలా రాసుకోవాలి, అని ప్రాక్టికల్గా రాయాలంటే ఇలా చెప్పుకోవాలన్నమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ బూస్ట్రాప్? Bootstrap is free front-end framework for faster, easier, and web development. And Bootstrap includes HTML, CSS based design templates for typography, forms, buttons, tables, navigation, models, images, carousels, and many other, as well as optional JavaScript plugins. Bootstrap also give you ability to easy create responsive designs. What is responsive design? Hmm. What is responsive web design? Responsive web design is about creating websites which automatically adjust themselves to look good on all devices from small phones to large desktops. దీన్ని రెస్పాన్సివ్ అంటారు. ఓకేనా? ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా మనకి? బూస్ట్రాప్ హిస్టరీ. బూస్ట్రాప్ వాజ్ డెవలప్డ్ బై మార్క్ వట్టో అనేసి ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ చూసి ప్రోడక్ట్ ఇన్ ఆగస్ట్ 2011లో మనకి గిట్ హబ్లో చేశారు. ఇదేంటంటే మనకు నార్మల్గా జూన్ 2014 బూస్ట్రాప్ వాజ్ ద నెంబర్ 1 ప్రాజెక్ట్ ఆన్ గిట్ హబ్ అన్నమాట. వై యూజ్ బూస్ట్రాప్?
ఈజీ టు యూస్, రెస్పాన్సివ్ ఫీచర్స్, మొబైల్ ఫస్ట్ అప్రోచ్, బ్రౌజర్ కంపాటబిలిటీ. మెయిన్ థింగ్ మనకి ఏంటంటే బ్రౌజర్ కంపాటబిలిటీ. మనం ఏదైనా సరే ఒక వెబ్సైట్ని డిజైన్ చేస్తే ఎక్కడ ఓపెన్ చేస్తాం? బ్రౌజర్లో ఓపెన్ చేస్తాం. బ్రౌజర్లో ఓపెన్ చేస్తాం కాబట్టి మనం బ్రౌజర్ కంపాటబిలిటీ ఉంటే, దీన్ని బూస్ట్రాప్లో డిజైన్ చేయడం వల్ల బ్రౌజర్ కంపాటబిలిటీ ఉంటేనే ఎవరైనా యూజ్ చేస్తారన్నమాట, లేకపోతే యూజ్ చేయరు. Where to get Bootstrap? There are two ways to start using Bootstrap. One, downloading Bootstrap from Git Bootstrap అంటే getbootstrap.com or include Bootstrap CDNs. ఆల్రెడీ మనము CDNs ఇంక్లూడ్ చేసి ఒక టాపిక్లో మనం చేసాం. ఏం టాపిక్ అది? CDNs యూజ్ చేసుకొని మనం ఒక టాపిక్లో చేసాం. ఏం టాపిక్ అది? ఏమి 1 వీక్ లీవ్ వస్తేనే మర్చిపోయారా? ఎవరు చెప్పకూడదు అనుకుంటున్నారా? కళ్యాణ్, సిడిఎన్ అనేసి మనం యూజ్ చేసాం. ఎక్కడ యూజ్ చేసాం మనం? రిమైనింగ్ ఎవరు గుర్తు రావట్లేదా? ఐకాన్స్ టాపిక్ లో మనం యూజ్ చేయలేదా? ఎవరు మాట చెప్పింది? ఏమ్మా ఇంత లేటు, గుర్తు రావట్లేదా? ఐకాన్స్ టాపిక్ లో మనకు ఆల్రెడీ డిజైన్ చేసిన లింక్ ని మనకి ఇచ్చాడు. అంటే దాంట్లో ఉండే లింక్ లో ఉండే ఎక్స్టర్నల్ ఫైల్స్ ని మనం యూజ్ చేసుకోండి అనేసి. సేమ్ లైక్ ఇక్కడ వాడు ఎక్స్టర్నల్ లింక్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవాళ నేను ఈ సిడిఎన్ యూజ్ చేసుకొని ఎలా అనేసి చెప్తాను. రేపు డౌన్లోడ్ చేసుకుని ఆ ఫైల్ని ఎలాగా మనం చేస్తాననేసి చెప్తాను. డౌన్లోడ్ చేసేది చాలా ఈజీనే, అండ్ ఇంక్లూడ్ చేసుకునేది చాలా ఈజీనే. ఆల్మోస్ట్ మీరు ఇంక్లూడ్ చేసుకునేది ప్రిఫర్ చేయండి. ఎందుకోసం అంటే మనకు నార్మల్గా ఇంక్లూడ్ చేసుకుంటే ఎవరైనా సరే మనకి ఎవ్రీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకునే ఉంటారు. ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొందరు క్యాచ్లో స్టోర్ చేసి ఉంటారు. క్యాచ్లో స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ప్రాజెక్ట్ చాలా ఫాస్ట్గా లోడ్ అయిపోద్ది అనమాట. అందుకోసం మనకు ఉంటుంది ఇక్కడ ఈ వన్ అడ్వాంటేజెస్. మీరు చదువుకుంటే మీకు తెలుస్తుంది. మెనీ ఆఫ్ యూజర్స్ ఆల్రెడీ హ్యావ్ డౌన్లోడెడ్ బూస్ట్రాప్ ఫ్రమ్ మ్యాక్స్ సిడిఎన్. వెన్ విజిటింగ్ అనదర్ సైట్ యాజ్ ఏ రిజల్ట్ ఇట్ విల్ బి జస్ట్ లోడింగ్. దానివల్ల మనకి సిడిఎన్స్ లింక్స్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. జేక్వెరీ లింక్ని మన ప్లగిన్స్ అనేసి ఉంటాయి మనకి నార్మల్గా. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రాజెక్ట్ని. ఒక ప్రాజెక్ట్ని మనం ఇంక్లూడ్ చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? నార్మల్ స్ట్రక్చర్స్ ఏమే. యాడ్ HTML5 డాక్ టైప్. సో HTML5 డాక్ టైప్ చేయాలనుకుంటే స్ట్రక్చర్ ఇదే కదా మనకి. HTML స్ట్రక్చర్ సేమే. ఇండెక్స్ సిడిఎన్ అని పెడుతున్నా మీరు, అంటే విత్ సిడిఎన్ అనమాట. HTMLలోనే సేవ్ చేయాలి. HTMLలోనే మనం రాయాలి. హెడ్ అండ్ బాడీ చాలా ఇంపార్టెంట్. కంపేర్ చేస్తూ చెప్పాలన్నమాట. నేను సిఎస్ఎస్కి దీన్ని కంపేర్ చేస్తూ రాస్తాను. ఇప్పుడు ఏదైనా సరే ఎక్స్టర్నల్లో చూడండి, ఇది నార్మల్గా UTF-8 అనేసి ఉంటుంది మనకి. HTML ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, కావాలంటే UTF-8 అనేసి ఉంటుంది మనకి. అది క్యారెక్టరిస్టిక్స్ అనమాట నార్మల్గా. ఇప్పుడు మనం ఏ ఫైల్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇక్కడ 1 by 1 స్టెప్ బై స్టెప్ మనకు ఫాలో అవుతుంది చూడండి. బూస్ట్రాప్ 3 మొబైల్ ఫస్ట్ అప్రోచ్ కంటే ఇది నేమ్, వ్యూ పోర్ట్ అండ్ కంటెంట్ విత్ ఈక్వల్ టు డివైస్ విత్ ఇనిషియల్ స్కేల్ వచ్చేసి 1 అనమాట. నెక్స్ట్ మనం ఏ ఫైల్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు బూస్ట్రాప్ ఫైల్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ బూస్ట్రాప్ ఫైల్స్ ఏమున్నాయంటే ఇక్కడ కొద్ది పైకి ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే bootstrap.min.css ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి మన దాంట్లో. మనం ఎప్పుడైనా సరే బూస్ట్రాప్ 3 చేస్తున్నాము అనుకుంటే బూస్ట్రాప్ 3లో మనకి ఏమి ఫైల్ ఇంక్లూడ్ చేయాలంటే bootstrap.min.css ఫైల్. గుర్తుపెట్టుకోండి, bootstrap.min.css ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ jQuery ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి. ఇది ఒక ఆర్డర్లోనే ఉండాలి మనకి. ఇక్కడ ఈ ఆర్డర్ మిస్ అవ్వకూడదు మనకి. ఎక్కడైనా సరే మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఈ ఆర్డర్లోనే మీరు ఇవ్వాలి, ఆర్డర్ మిస్ అవ్వకూడదు. jQuery ఫైల్. నెక్స్ట్
జావా స్క్రిప్ట్ ఫైల్. ఈ మూడు ఇంక్లూడ్ చేస్తే బూస్టప్ పేజ్ రెడీ అయినట్టు మనకి ఇప్పుడు. ఇక్కడ చూడండి, బూస్టప్ ఫైల్ 3.4.1 ఉంటుంది, బూస్టప్ 3.4.1 ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం బూస్టప్ 3 చేస్తున్నాము అనేసి అంటే బూస్టప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ చూడాలి అండ్ బూస్టప్ డాట్ మిన్ డాట్ జేఎస్ ఫైల్ చూడాలి. ఈ రెండు ఫైల్సే మనం చూడాలి. ఈ రెండు ఫైల్స్లే మనకి ఇక్కడ చూస్తే మనకి 3.4.1 ఉంది, 3.4.1 ఉంది. 3 ఉంది కాబట్టి బూస్టప్ 3 వర్షన్ అన్నమాట ఇది. బూస్టప్ 3 అండ్ బూస్టప్ 4 ఒకటే ప్రాజెక్ట్లో చేయడానికి లేదు. ఏదర్ చేస్తే బూస్టప్ 3 అయినా చేయాలి, ఏదర్ చేస్తే బూస్టప్ 4 అయినా చేయాలి. రెండు ఒకటే ప్రాజెక్ట్లో చేయడానికి లేదు. గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. క్లియర్? మనం బూస్టప్ ఫర్ ఎన్విరాన్మెంట్ రెడీ, బూస్టప్ ఫర్ ఎన్విరాన్మెంట్ రెడీ అనమాట. మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి గ్రిడ్ సిస్టమ్. ఇవాళ మొత్తం గ్రిడ్ సిస్టమ్ మీదే రన్ అవుతుంది. గ్రిడ్ సిస్టమ్, గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి నార్మల్గా చూడండి, బూస్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అలౌస్ అప్ టు 12 కాలమ్స్ అక్రాస్ ది పేజ్. If you do not want to use 12 columns individually, you can group the columns together to create wider columns. 12 కాలమ్స్ కావాలి అనేసి అనుకుంటే ఒక విడ్త్లో 12 కాలమ్స్ కావాలి అనేసి అనుకుంటే 12 కాలమ్స్ పెట్టుకోవచ్చు 1 1 అనేసి. అదే కనుక 3 ఈక్వల్ కాలమ్స్ కావాలంటే 4 4 4 అని చేసుకోవచ్చు. అదే 2 ఈక్వల్ కాలమ్స్ కావాలంటే 4 8 అని చేసుకోవచ్చు, 8 4 అని చేసుకోవచ్చు. అదే 2 ఈక్వల్ కాలమ్స్ కావాలనుకుంటే 6 6గా చేసుకోవచ్చు. లేదు ఒకటే కాలమ్గా కావాలనుకుంటే 12గా చేసుకోవచ్చు. దీని మీనింగ్ ఏంటంటే దీన్ని చెప్తాను. కాలమ్స్ టాపిక్ మీకు కంపేర్ టు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ బూస్ట్ టాపిక్ మీకు కంపేర్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చెప్తారా ఆన్సర్? సిఎస్ఎస్లో టోటల్ విడ్త్ ఎంత ఉంటుంది మనకి? సిఎస్ఎస్లో టోటల్ విడ్త్ ఏ స్క్రీన్లోమా? మీ స్క్రీన్లో 1200 ఉంటుందా? 100 పిక్సలా లేకపోతే 100 విహెచ్ఆ లేకపోతే ఏంటి 100? అలా చెప్పాలమ్మా. 100%. మనం ఎప్పుడైనా సరే ఒక కాలమ్స్ లాగా మనం డివైడ్ చేస్తున్నాం అనుకుంటే దాని విడ్త్ టోటల్ ఎంత విడ్త్ ఉంటుందంటే 100% ఉంటుంది. అదే ఇక్కడ బూస్టప్లో అయితే 12 ఉంటుంది. అంటే ఓన్లీ సింపుల్ 12 12 12 కాలమ్స్, కౌంట్ 12 కాలమ్స్ ఉంటుంది. ఇందాకే నేను చూపించింది ఇక్కడ ఒక విడ్త్ ఎంత ఉంటుందంటే 12 కాలమ్స్ లాగా ఉంటుంది. ఒక రోని మీరు ఎలా డివైడ్ చేయాలి అనేసి అనుకుంటే గ్రూప్గా డివైడ్ చేసుకుంటే గ్రూప్గా డివైడ్ చేయొచ్చు, లేదా ఎలా అని చేయొచ్చు. సో సేమ్ లైక్ మనం 100%ని మనం 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే ఎలా డివైడ్ చేస్తాం? మనం 33.33గా మనం డివైడ్ చేస్తాం. అదే కనుక మనం 12ని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే మనం 12ని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 4 4 4 3 ఈక్వల్ కాలమ్స్. అదే కనుక 4 ఈక్వల్ కాలమ్స్ చేస్తే 25% ఇన్ సిఎస్ఎస్ అండ్ ఇక్కడ 3 3 3 3. అదే కనుక 2 ఈక్వల్ కాలమ్స్ అనుకుంటే 50%, 6 and 6. అదే కనుక ఒకటి టోటల్ విడ్త్ చేయాలనుకుంటే 100%. ఇక్కడ టోటల్ విడ్త్ అనుకుంటే 12 కాలమ్స్. అదే కనుక అన్ఈక్వల్ కాలమ్స్ అనుకుంటే 70 అండ్ 80 అనేసి 70 అండ్ 30 అనేసి అనుకుంటాం. ఇక్కడ మనం ఎలా చేస్తామంటే 4 అండ్ 8 2 అండ్ 10 అంటే 2 అండ్ 10 అయినా మనం చేసుకోవచ్చు. ఒక టోటల్ విడ్త్ వచ్చేసి మనకి ఎంత ఉండాలి అంటే 12 ఉండాలి మనకి. 7 అండ్ 5 లేదా 5 అండ్ 7 ఇలా ఉంటుంది మనకి. ఓకేనా? పాయింట్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాయింట్స్ ఉండవు. సిఎస్ఎస్లో మనం పాయింట్స్ అయినా పెట్టుకోవచ్చు మనం, కానీ బూస్టాప్లో పాయింట్స్ అనేవి ఉండవు. పాయింట్స్ లేకుండానే మనం డివైడ్ చేయాలి. క్లియరా ఈ పాయింట్? ఇది నార్మల్గా
దేనికోసం? ఏ స్క్రీన్‌లో అయినా కదా ఇవన్నీ. ఏ స్క్రీన్‌లో అయినా. ఇప్పుడు స్క్రీన్‌ని బేస్ చేసుకొని మనం రాయాలి. ఇప్పుడు నార్మల్‌గా విడ్త్‌కొచ్చేసి ఇవన్నమాట. ఇప్పుడు స్క్రీన్ బేస్డ్. స్క్రీన్. ఏ స్క్రీన్ ఎలాగా అనేసి. ఇక్కడ మనకి ఎక్సెస్ అనేసి యూజ్ చేస్తాం మనం. ఫర్ మొబైల్ అన్నమాట. ఫర్ మొబైల్‌కి. దాని స్క్రీన్ విడ్త్ ఎంతుంటదంటే మనకి ఎక్సెస్ యూజ్ చేస్తే మ్యాక్స్ విడ్త్ సబ్జెక్టివ్‌గా నేర్చుకుంటే ఇదన్నమాట. మ్యాక్స్ విడ్త్ 768 పిక్సెల్ ఉంటది మనకి. ఈ ఎక్సెస్ అనేసి మనం యూజ్ చేశాము అనేసి అనుకుంటే 768 మాక్సిమం 768 విడ్త్ అన్నిటికి మనకి అన్ని డివైస్‌కి మనకి ఇది ఎక్సెస్ అనేది అప్లై అవుతది. నెక్స్ట్ ఎస్ఎం అన్నమాట. ఫర్ టాబ్లెట్ వ్యూ. ఇది ఎలా ఉంటదంటే మినిమమ్ 768 పిక్సెల్. మినిమమ్ 768 పిక్సెల్ అంతే. ఎండి ఫర్ మీడియం స్క్రీన్స్. ఇది మినిమమ్ 992 పిక్సెల్. 992 పిక్సెల్. ఎల్‌జీ ల్యాబ్స్ ఆర్ డెస్క్‌టాప్ లార్జ్ డెస్క్‌టాప్. ఈ స్క్రీన్ వ్యూ ఎంత ఉంటదంటే మినిమమ్ 1200 పిక్సెల్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవి గుర్తు పెట్టుకోలేను అనుకునే వాళ్ళు 768, 768, 992, 1200 అని గుర్తు పెట్టుకోలేని వాళ్ళు ఎక్సెస్ అంటే ఫర్ మొబైల్, ఎస్ఎం అంటే ఫర్ టాబ్లెట్, ఎండి ఫర్ మీడియం అండ్ ఎల్జీ ఫర్ ల్యాబ్స్ ఆర్ డెస్క్‌టాప్. ఇది గుర్తుపెట్టుకోండి అంతే. ఏదైనా మీ చాయిస్. అంటే అవసరం లేదు. అయన్నీ అవసరం లేదు. మీకు అయన్నీ పక్కన పెట్టేయండి. నార్మల్‌గా నేను చెప్తున్నా. స్క్రీన్ విడ్త్ 992 ఉన్నప్పుడు మాత్రమే. అది ఏదైనా ఉండొచ్చు. మీకు ల్యాబ్స్ మనకి 18.8 ఇంచెస్ ఉండొచ్చు. అండ్ 8.5 ఇంచెస్ ఉండొచ్చు. 15.5 ఇంచెస్ అయినా ఉండొచ్చు మనకి. 1200 కంటే తక్కువ ఉండే డివైసెస్. ఇప్పుడు మీకు టాబ్లెట్ వ్యూ ఉంటది. టాబ్లెట్ వ్యూకి లార్జ్ స్క్రీన్స్‌కి మిడిల్‌లో ఇంకో చిన్న ల్యాబ్స్ వచ్చుంటాయి మీకు. చిన్నవి చూసే ఉంటారు మీరు. అంత చిన్న ల్యాబ్స్ మీడియం స్క్రీన్స్ అనమాట. మీకు అయి వాటి గురించి వదిలేయండి బా. నేను చెప్పేది మీరు ఫాలో అవ్వండి ఫస్ట్. మళ్ళీ తర్వాత స్క్రీన్స్ అన్ని ఎగ్జాంపుల్స్ అన్ని మీకే దొరుకుతాయి. ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. ఏ డివైస్‌లో ఎలా డివైడ్ అవ్వాలి? అండ్ ఏ స్క్రీన్‌లో ఎలా రాయాలి అనేసి. ఇప్పుడు నేను లార్జ్ స్క్రీన్స్‌కి నేను రాస్తున్నాను. లార్జ్ స్క్రీన్స్‌కి నేను రాసేటప్పుడు ఫస్ట్ నేను ఇంత వదిలేస్తున్నా. ఫస్ట్ మెయిన్‌గా నేను రాయేస్తున్నాను ఇక్కడ. ఒక రో తీసుకుంటున్నాను ఇక్కడ. డివైడ్ చేస్తున్నాను. ఒక రో తీసుకుంటున్నాను. ఒక మెయిన్ రో అంటే మీరు సీఎస్ఎస్‌లో ఎలా తీసుకుంటారు? ఒక 4 ఈక్వల్ కాలమ్స్‌గా మీరు డివైడ్ చేయాలంటే ఎలా రాస్తారు నాకు ఒకసారి చెప్తారా? ఫాస్ట్‌గా 4 ఈక్వల్ కాలమ్స్ అనేసి సీఎస్ఎస్‌లో చేయాలంటే ఎలా రాస్తారు? చెప్తా. నేను చెప్పుకోవాలా? నేను వన్ బై వన్ లక్కీ డ్రాగా నేను పేరు పిలుస్తాను. చెప్పండి. లక్ష్మి చెప్పండి. ఉన్నారా లక్ష్మి? ఏమి అప్పుడే మర్చిపోయారా? ఆ! చెప్పు కళ్యాణ్. అవును. ఒకటి, ఒకటి అంటే అన్ని ఈక్వల్ క్లాస్ నేమ్సే ఇస్తామా? లేకపోతే డివైడ్‌గా ఇస్తామా?
4 నాకు కావాల్సింది. 4 అంతే కదా! సో, ఫస్ట్ మనకి ఒక పేరెంట్ తీసుకోవాలి. దాంట్లో ఉండే ప్రతి క్లాస్‌కి మనం క్లాస్ నేమ్ ఒకటి ఈక్వల్‌గా ఉండాలి మనకి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్‌లో బూట్‌స్ట్రాప్ అనే కాన్సెప్ట్‌లో 4 ఈక్వల్ పార్ట్స్‌గా మాట్లాడాలంటే ఒక్కొక్క దానికి ఎన్ని కాలమ్స్ ఆక్యుపై అయ్యుంటది? 4 ఈక్వల్ కాలమ్స్‌గా డివైడ్ చేయాలంటే ఒక్కొక్క దానికి ఎన్ని కాలమ్స్‌గా ఆక్యుపై అయ్యుంటది? బూట్‌స్ట్రాప్‌లో 3, 3, 3 కదా! సో, ఒక రోకొచ్చేసి మనకి ఎన్ని ఉంటాయి మనకి 12 కాలమ్స్ ఆక్యుపై అయినట్టే కదా మనకి. ఇక్కడ సింటాక్స్ ఎలా రాయాలి అంటే కాల్ అనేసి డిఫైన్ అంటే కాల్ అంటే కాలమ్ అనేసి. ఏ డివైస్‌కి రాస్తున్నావు అనేసి ఇక్కడ రాయాలి. ఎల్‌జీ డివైస్. అండ్ ఎన్ని కాలమ్స్‌గా డివైడ్ చేస్తున్నావు? 3 కాలమ్స్. ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్ ఇది. కాల్ ఎల్‌జీ3, కాల్ ఎల్‌జీ3, కాల్ ఎల్‌జీ3, కాల్ ఎల్‌జీ3. చూడండి సేమ్ క్లాస్ నేమ్ వచ్చింది. అండ్ ఒక పేరెంట్ వచ్చింది. సో, ఇవి 3, 3, 3, 3, 3 అనేసి ఇచ్చామనుకుంటే ఒక స్క్రీన్ విడ్త్ మనకి ఎలా డివైడ్ అయి ఉంటదంటే 25, 25, 25, 25 అనేసి డివైడ్ అయిపోయి ఉంటది. ఇంతే. ఏ సీఎస్ఎస్ ప్రాపర్టీ మనం రాయనవసరం లేదు. ఏ స్టైలింగ్ మనం రాయనవసరం లేదు. రో అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్ ఇక్కడ. ఒక రో ఇవ్వాలి అనుకుంటే రో అనేసి ఇచ్చేయాలి. రో 1, రో 2, రో 3, రో 4 అనేసి ఇక్కడ మనం యూజ్ చేయడానికి లేదు. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ యూజర్ డిఫైన్డ్ మనం రాయాలి అనేసి అనుకుంటే మళ్ళీ నేను చూపిస్తాను ఎలా రాయాలి అనేసి. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్. క్లియరా? చెప్పు. అవును. 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 ఎన్నైనా రాసుకోవచ్చు. కానీ ఒక రోకి మనకు పట్టేది ఒక రోకి 12 తీసుకుంటుంది. 12 కంటే అవుట్. అదే 12 కంటే ఎక్కువ వచ్చిందంటే నెక్స్ట్ రోలోకి వచ్చేస్తుంది మనకి. క్లియరా? ఒకసారి అవుట్పుట్ చూద్దాం వీటిని. నాకు మీరు ఆన్సర్ చేస్తేనే మాకు బాగుంటుంది, లేకపోతే మీకు అర్థం కాదు. చూడండి, కాల్ 1, కాల్ 2, కాల్ 3, కాల్ 4 నేను ఏమని రాశాను చెప్పండి. ఇక్కడ సింపుల్గా నేను ఏం రాశాను, రో అని రాశాను. కాల్ అంటే కాలం అనమాట. ఎల్జీ అంటే లార్జ్ స్క్రీన్స్ అంటే 3 అనమాట. అంటే 3 అంటే ఇది ఓన్లీ 3 కాలమ్సే ఆక్యుపై అవ్వాలి. 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 ఇన్ కేస్ మనకు ఇది తీయేస్తున్నాను. ఈ 3 కాలమ్స్ నేను ఇవ్వలేదు. అంటే టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి కాలమ్స్? 1, 2, 3 ఉంది. సో 3 అంటే మనకి 3 ఆక్యుపై అవుతుంది. రిమైనింగ్ పార్ట్ ఖాళీగా ఉంటుంది. చూడండి, రిమైనింగ్ పార్ట్ ఖాళీగా ఉంటుంది. ఇది ఈక్వల్‌గా షేర్ అవ్వదు. ఓన్లీ మీరు చెప్పింది నువ్వు ఓన్లీ 3 కాలమ్స్ నువ్వు ఆక్యుపై అవ్వు. 3 కాలమ్సే ఆక్యుపై అవ్వు. 3, 3, 6 అండ్ మొత్తానికి 6 ఇచ్చేయి. అప్పుడు దానికి 3 కాలమ్స్ ఆక్యుపై అవుతాది. ఇది సేవ్ కావలేదు మనకి. సేవ్ అయింది. కాల్ ఎల్‌జీ6 అంతా అయింటది. ఈ నుంచి ఇదంతా మొత్తం అదే అనమాట మనకి. మీకు కంటెంట్ ఇస్తే అర్థమవుతది. చూద్దాం. అయ్యో! నేనింకా చెప్పని అంత తొందర ఎందుకు? నేనింకా ఆ డివైస్ నేను చెప్పా గదా! నేను చెప్పేది లార్జ్ స్క్రీన్స్‌కి నేర్చుకో ఫస్ట్. మళ్ళీ ఎస్ఎంకి నేను చెప్తాను గాని. ఓకేనా? సో, కంటెంట్ ఇస్తున్నాను నేనిక్కడ. అంత ఎక్సైట్‌మెంట్‌గా ఉందా నీకు? ఇంకా అవ్వలే గదా ఈడ. ఇంకా నేను చెప్పలే గదా పూర్తిగా. పూర్తిగా అయినప్పుడు అప్పుడు ఎక్స్‌పెరిమెంట్ మీరు చేయాలన్నమాట. చూడండి. ఇంకా క్వెషన్స్ అడుగుతాను గదా! అప్పుడు ఆన్సర్ చేయండి మీరు. కాల్ ఎల్‌జీ3 అండ్ కాల్ ఎల్‌జీ3, కాల్ ఎల్‌జీ6 అనేసి ఇచ్చాను. 6 అన్నాను కాబట్టి 2 కాలమ్స్ అంత స్పేసింగ్ ఇది ఆక్యుపై అయింది. క్లియరా? సో, నేనిక్కడ 3నే ఇస్తాను. 3, 3, 3 అంటే 4. ఇప్పుడు చూద్దాం 4 ఈక్వల్ పార్ట్స్ వచ్చాయా లేదా అనేసి. చూడండి, 4 ఈక్వల్ పార్ట్స్ వచ్చాయా? ఒక స్క్రీన్‌లో 4 కంటే ఎక్కువ ఏమన్నా మనం చేస్తామా? ఎనఫ్ కదా మనకి 4.
ఎవరు ఏం మాట్లాడట్లేదు. ఒక స్క్రీన్‌లో 4 కంటే ఎక్కువ మనం చేస్తామా? ఎక్కడైనా మీరు చేశారా? సో, 4 అయితే ఎనఫ్ కదా మనకి ఏ ప్రాజెక్ట్‌లో అయినా సరే. 4 కంటే ఎక్కువ వస్తే ట్రై చేసి చూడండి. అది ఎలా చేయాలనేసి మళ్ళీ తర్వాత నేను చూపిస్తాను. సో, ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక రో రాస్తున్నారు అంటే ఇక్కడ మనకు బార్ వచ్చేస్తది మనకి. మన మీనింగ్ ఏంటి? రెస్పాన్సివ్ ఫీచర్ అంటే ఏంది? రెస్పాన్సివ్ ఫీచర్ అంటే ఈ బార్ ఉండకూడదు మనకి. రో రాయాలి. ఎందుకంటే ఒక కాలమ్‌లో మనం రాయాలంటే రో రాయాలి కాబట్టి రో రాయాలన్నమాట మనం. ఇప్పుడు మనకి రో రాసినప్పుడు మనకి ఈ బార్ వచ్చింది. ఇది ఎలా రెక్టిఫై చేసుకోవాలి అంటే దానికి ఒక పేరెంట్ తీసుకోవాలి. ఆ పేరెంట్‌కొచ్చేసి కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకోవాలి. కంటైనర్ గాని, కంటైనర్ ఫ్లూయిడ్ గాని మనం తీసుకోవాలి. కంటైనర్ తీసుకుంటే ఏం జరుగుతది? కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకుంటే ఏం జరుగుతది? చూద్దాం. కంటైనర్ పెడుతున్నాం. కంటైనర్. కంటైనర్ పెడితే మనకు బార్ పోతది. అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ వస్తది మనకి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ వచ్చేస్తది. మనకు బార్ ఎళ్ళిపోద్ది. అండ్ కంటైనర్ ఫ్లూయిడ్ పెడితే మనకు 100% విడ్త్ వస్తది. అండ్ కిందకెళ్ళ బార్ పోతది. క్లియరా? 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 నెక్స్ట్ ఇప్పుడు మనం సిఎస్ఎస్ బూస్టప్ కంపేర్ చేసి చూద్దాం. మనకు అప్లై అయిందా? అప్లై అవ్వలేదా అనేసి. ఇప్పుడు మనకు ఏ ఎలిమెంట్ మీద మనం సెర్చ్ చేసినా సరే దానికి సంబంధించిన క్లాసెస్ వస్తాయి మనకి. కాల్ LG3 అని పెడుతున్నాను. కాల్ LG3లో ఇక్కడ చూడండి. @media min width 1200 పిక్సెల్. మిన్ విడ్త్ 1200 పిక్సెల్. అంటే నేనేం చెప్పాను నేను? కాల్ ఎల్జీ అనేసి పెట్టాము అనేసి అనుకుంటే, ఎల్జీ అనేసి డివైస్ రాస్తున్నాము అనేసి అనుకుంటే, దాని మినిమం విడ్త్ ఎంతని చెప్పాను నేను? చూడండి. ఎల్జీ పెట్టాము అనుకుంటే దాని మినిమం విడ్త్ వచ్చేసి 1200 మినిమం అనమాట. మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు మనకి. మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. మినిమం వచ్చేసి 1200. ఇన్ కేస్ మనం ఈడ ఎల్జీ పెట్టలేదు అనుకోండి. ఎల్జీ పెట్టలేదు. ఎండి పెట్టాం మనం. ఎండి పెట్టాము అనుకుంటే దాని మీనింగ్ ఏంటి? మీడియం స్క్రీన్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి? 992 ఉండాలి. 992 ఉంటే మినిమం 992 ఉంటే మనకి ఎంత చూడండి? మినిమం 992 పిక్సెల్. అంటే మాక్సిమం ఎంత? మాక్సిమం మనకు 1200 పిక్సెల్ కూడా కవర్ అవుతుందా? మాక్సిమంలో మనకు 1200 కూడా కవర్ అవుతుందా? కవర్ అవ్వదా? సో అలాంటప్పుడు మనకు ఎల్జీ పెట్టుకోవడం అవసరమా? అవసరం లే కదా. అర్థం కాలే? అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు ఎండి మినిమం 992 వాడారు. అప్పుడు ఎల్జీ ఎందుకు రాసుకోవడం మనం? ఎల్జీ రాసుకునే అవసరం లేదు కదా. మనకి ఎప్పుడైనా సరే లార్జ్ స్క్రీన్స్కి మీడియం స్క్రీన్స్కి కొద్దిగానే డిఫరెంట్ ఉంటుంది. అందుకే మనము ఎండి స్క్రీన్స్ని ఇచ్చి మనం రాశాము అనేసి అనుకుంటే సరిపోద్ది. అంతగా ప్రాబ్లం ఉండదు. క్లియరా? మినిమం అనేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఎల్జీ అనేసి రాస్తానులేండి నేను. ఎండి అని రాయనులే. అర్థమైందా మనకి? మినిమం అంటే మినిమం 992. మ్యాక్సిమం ఎంతైనా అనమాట. మ్యాక్సిమం ఎంతైనా అంటే దాంట్లో 1200 కూడా మనకు వస్తుంది. క్లియరా ఇది? ఇప్పుడు స్క్రీన్ విడ్త్ తగ్గే కొద్దీ చూడండి. ఇప్పుడు 1200 కన్నా తగ్గింది అనుకోండి. ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూడండి వాల్యూ మీకు 1200 ఎప్పుడైతే తగ్గుతుందో ఇప్పుడు చూడండి 1300 అండ్ ఇక్కడ చూడండి వాల్యూ మనకు 1245, 1227, 1214 అండ్ 1211, 1210 చూడండి. 1200 ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఇవన్నీ చూడండి అన్ని 100% ఆక్యుపై అయింది మనకి. కానీ 100% ఆక్యుపై అయితే మనకి ఏమైనా చూడడానికి నీట్గా ఉంటుందా ఒక్కొక్కటి కాలం? ఇక్కడ ఈ స్క్రీన్లో మూడు డిస్ప్లే చేసిన మనకి నీట్గానే ఉంటుంది కదా మనకి.
3 వచ్చినా మన నీట్గానే ఉంటాయి కదా. నెక్స్ట్ డివైస్ అంటే మనకు వచ్చేది ఎండినే కదా. నెక్స్ట్ డివైస్ ఎండి. ఇప్పుడు ఎండి రాశాము అనేసి అనుకుంటే ఎంత నుంచి ఎంతవరకు మనకు అప్లై అవుతుంది చెప్తారు ఎవరైనా? మ్యాక్సిమం ఎంతైనా. కరెక్టేనా? కరెక్టేనా తను చెప్పింది? ఇంకా ఎవరైనా అబ్జెక్షన్ చేస్తారా? నేను దాంట్లోనే కాల్ LG3 అనేసి అలాగే పెడతాను, కాల్ ఎండి అనేసి రాస్తాను. నేను కాల్ ఎల్జీ అలాగే పెడతాను, కాల్ ఎండి కూడా నేను దాంట్లోనే రాస్తాను. ఎందుకంటే ఒక క్లాస్లో మల్టిపుల్ క్లాస్ నేమ్స్ని అలో చేయొచ్చు. అంతే కదా మీనింగ్. ఒక క్లాస్లో మల్టిపుల్ క్లాస్ నేమ్ అంటే మన కాల్ ఎండికి కూడా మనం రాసుకోవచ్చు కదా. MD4 రాస్తున్నాను నేను. MD4 రాస్తున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారము MD4 అంటే దాని మీనింగ్ ఏంటి? త్రీ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఏ స్క్రీన్స్ నుంచి ఏ స్క్రీన్ వరకు విడ్త్ చెప్పాను. అది విడ్త్ చెప్పాను నాకు. మ్యాక్సిమం ఎంత? మ్యాక్సిమం ఎంత? అదే మీరు మీరు తప్పు చేసేది అక్కడే అనమాట. ఆల్రెడీ అక్కడ కాల్ LG3 అనేసి ఉంది. మినిమం 1200 నుంచి కాల్ LG3 అని స్టార్ట్ అవుతుంది. ఇంకా అది ఎందుకు అవుతుంది మ్యాక్సిమం మనకి? మ్యాక్సిమం ఎంతవరకు అవుతుంది? 1999 అవుతుంది. అదే 1199 అవుతుంది మనకి. ఐడియా ఉందా? గుర్తు వచ్చిందా? సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇవన్నీ. సబ్జెక్ట్ ప్రకారం నేను నేర్పిస్తున్నాను. కొందరు ఏంటంటే బట్టి నాలెడ్జ్ ప్రకారం నేర్పిస్తారు. అంటే క్లాస్ నేమ్ ఇది పెట్టేయండి, ఇది వచ్చేస్తుంది అని చెప్తారు. నేను సబ్జెక్ట్ ప్రకారం నేర్పిస్తున్నాను. సబ్జెక్ట్ ప్రకారం నేను నేర్చుకుంటేనే మీకు ఎప్పుడైనా సరే గుర్తుంటుంది అనమాట. బట్టి నాలెడ్జ్గా గుర్తుపెట్టుకున్నారు అనుకుంటే ఒక ప్రాజెక్ట్తోనే ఎండ్ అయిపోతుంది. ఇంకో ప్రాజెక్ట్ ఎలా చేయాలనేసి మీకు ఐడియా ఉండదు. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా? క్లియరా? ఇప్పుడు చూద్దాం. 992 స్క్రీన్ వరకు మనకు అప్లై అవుతుంది కదా. మనకి రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. 3 ఇది ఎంతవరకు అప్లై అవుతుంది మనకి? 992 వరకు. ఒకసారి చూద్దాం. చూడండి 992 ఎప్పుడైతే రీచ్ అవుతుందో మనకి మళ్ళీ 1200 వచ్చేసింది మనకి. దీని తర్వాత వచ్చే డివైస్ ఏంటి మనకి? SM. మళ్ళీ కాల్ SM. మళ్ళీ ఇక్కడ నేను టూ పార్ట్స్గా నేను డివైడ్ చేస్తున్నాను. కాల్ SM6గా నేను డివైడ్ చేస్తున్నాను. ఇది ఎంతవరకు ఎంత నుంచి ఎంతవరకు అప్లై అవుతుంది మనకి? ఏమని చెప్తారా? 768 to 992. 768 to 991 అనుకోండి. ఇప్పుడు చూడండి మనకి 2 ఈక్వల్ పార్ట్స్, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఇంక ఇక్కడ ఒకటి. మనకి మాక్సిమం ఒక స్క్రీన్లో మనకు ఆక్యుపై అయ్యే కాలమ్స్ ఎంత? 12. సో మనము కాల్ SM6 ఇచ్చాం కాబట్టి మనకు 12గా మనకు ఆగిపోయినాయి. ఇప్పుడు చూడండి ఇది ఎంతవరకు అప్లై అవుతుంది? 768 వరకే. చూడండి 768 వరకు మనకు ఆక్యుపై అవుతుంది. రిమైనింగ్ మళ్ళీ 12. మనకి ఎలాగో మనకి ఎక్సెస్లో మనకి 12 కాలమ్సే కదా మనకి డిస్ప్లే అవ్వాల్సింది. సేమ్ ఇక్కడ ఏం రాస్తాం? కాల్ ఎక్సెస్ 12. క్లియరా? ఏ డివైస్లో ఎలా డిస్ప్లే అవుతా అనేసి అంత క్లియరా? ఏ డివైస్కైనా సరే మనం రాయాలి. దిస్ ఈజ్ రెస్పాన్సివ్ ఫీచర్ అనమాట. రెస్పాన్సివ్ అంటే మనకి ఏ డివైస్ ఎలా అది ఎలా డిస్ప్లే అవ్వాలి అనేసి మనం రాస్తున్నాం. క్లియరా? క్లియర్ అవ్వలేదా? ఇప్పుడు మనము ఇక్కడ చూద్దాం. మనకు ఏ స్క్రీన్లో అలా చేంజ్ అవుతుందా లేదా, అసలు చేంజ్ అయిందా, చేంజ్ అవ్వలేదా ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూద్దాం. మనకి బాడీ సెక్షన్లో రోలో వచ్చేసి మనకు కాల్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కాల్ MD4 చూడండి మినిమం 992. మనకు అవి చేంజ్ అవుతాయి చూడండి డైరెక్ట్గా. చూడండి కాల్ LG3 25% వచ్చింది. ఈ వాల్యూ మన తగ్గిస్తూ వస్తాను నేను. చూడండి కాల్ MD4 మినిమం విడ్త్ 992. నెక్స్ట్ చూడండి కాల్ SM6 ఇప్పుడు మిన్ విడ్త్ 768. మిన్ విడ్త్ 768 ఉన్నప్పుడు మనకి విడ్త్ 50%. నెక్స్ట్ ఇది చూస్తే మనకి ఎలిమెంట్ చూస్తే మనకి ఇక్కడ చూడండి వాల్యూ ఇక్కడ మన సెలెక్ట్ అవ్వలేదు.
ఇది ఇంకొక విధంగా మనం చూద్దాం. జూమింగ్ చేశాను నేను. హ్మ్. చూడండి ఏ స్క్రీన్ అనేసి మనకు అప్లై అవుతుంది కదా. మనం సేవ్ చేయలేదా? సేవ్ చేసాం కదా, కాల్ ఎక్సెస్ టాలరెన్స్ మనకు అప్లై అవ్వలేదు. రిఫ్రెష్ అవ్వలేదు అది. రిఫ్రెష్ చేయలేదా? ఓకే, రిఫ్రెష్ చేయలేదు మనం అందుకు. చూడండి కాల్ ఎక్సెస్ టాల్ చూడండి 100% విడుతు. ఓన్లీ విడితేనా ఇక్కడ చూడండి ఫ్లోట్ లెఫ్ట్. దీని తర్వాత చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ రాశారు మనకి. ఆఫ్టర్ అన్నమాట. ఆఫ్టర్ మనం చూసి ఇక్కడ చూడండి క్లియర్ బోత్ అని రాశారు. క్లియర్ బోత్ ఇవన్నీ మనకు ఏదైనా సరే ఫ్లోట్ కాన్సెప్టే కదా ఇది మనకి. అంటే ఏదైనా సరే కాలంకి మనకి ఫ్లోట్ లెఫ్ట్ అనేది యూజ్ చేస్తుంటే దాని పేరెంట్ తర్వాత వచ్చే ఎలిమెంట్కి మనకి క్లియర్ బోత్ అనేసి రాశారు. అంటే ఆఫ్టర్ బిఫోర్ అనే కాన్సెప్ట్ ద్వారా మనకు రాశారు అనమాట. ఇక్కడ వరకు క్లియరా అందరికి? క్లియరా? క్లియర్ అవ్వలేదా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఏం ఫోర్? ఏ డివైస్ కావాలంటే ఆ డివైస్కి మీరు రాసుకోవాలి, డెఫినెట్గా రాయాలి. దిస్ ఈజ్ రెస్పాన్సివ్ ఫ్యూచర్, రెస్పాన్సివ్ కాలమ్స్ అంటారు వీటిని. ఎక్స్ఎక్స్ కానీ ఎస్ఎం కానీ ఎండి కానీ ఎల్జీ కానీ ఏమైనా రాస్తున్నావు అనేసి అంటే ఏ డివైస్కి నువ్వు ఎలా కనిపించాలి అనేసి రాసుకుంటే కాన్సెప్ట్ ఇది. అంటే రెస్పాన్సివ్ కాలమ్స్ అన్నమాట ఇవి. రెస్పాన్సివ్ కాలమ్ వచ్చే ఫీచర్ అన్నమాట ఇది. అంటే అన్ని రాసుకునే అవసరం లేదు. ఇప్పుడు ఇన్ కేసు నీకు ఎండీలోనే నీకు 3 ఈక్వల్ అంటే 4 ఈక్వల్ కాలమ్స్గా ఎండీగా నీకు డిస్ప్లే అవ్వాలి అనేసి అనుకుంటే అప్పుడు ఇది ఎందుకు మనకి? ఓన్లీ ఎల్జీలో నీకు 4 ఈక్వల్ కాలమ్స్గా కనిపించాలి, ఎండీలో 4 ఈక్వల్ కాలమ్స్గా కనిపించాలి అనుకున్నప్పుడు అప్పుడు ఎల్జీ అవసరం లేదు మనకి. మీడియం స్క్రీన్ పెట్టేసుకోవచ్చు. మినిమం 4, మ్యాక్సిమం వచ్చేసి ఎంతైనా ఉండొచ్చు. అప్పుడెప్పుడు ఎల్జీ లేకపోతే మ్యాక్సిమంలో కూడా మీకు 3 ఈక్వల్ కాలమ్సే వస్తాయి. ఇప్పుడు లార్జ్ స్క్రీన్స్లో నీకు 3 ఈక్వల్ కాలమ్సే రావాలి, అండ్ మీడియం స్క్రీన్లో కానీ 3 ఈక్వల్ కాలమ్సే కావాలనుకున్నప్పుడు అప్పుడు ఇది అవసరం లేదు మనకి. అప్పుడు ఇది అవసరం లేదు మనకి, ఇది అవసరం లేదు మనకి, ఇది అవసరం లేదు మనకి. క్లియరా? క్లియరా? క్లియర్ అవ్వలేదా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ అన్ఈక్వల్ కాలమ్స్. ఇండెక్స్ అన్ఈక్వల్. అన్ఈక్వల్ అంటే దాని మీనింగ్ ఏంటి? అన్ఈక్వల్గా చేస్తాం. కాల్ ఎల్జీ 8 రాస్తాం, కాల్ ఎల్జీ 4 రాస్తాం. మీడియం స్క్రీన్లో ఎలా రాస్తారు చెప్తారు ఎవరన్నా? మీడియం స్క్రీన్లో ఎలా రాయొచ్చు అండ్ టాబ్లెట్ వ్యూలో ఎలా రాయొచ్చు, ఎక్సెస్ స్క్రీన్లో ఎలా రాయొచ్చు నాకు చెప్తారా ఒకసారి? ఫాస్ట్గా చెప్పాలి, తెలిసిందేంటి చెప్పండి కళ్ళు మూసుకొని. ఫాస్ట్గా. కళ్యాణ్ నువ్వే మొదలుపెట్టు. ఇప్పుడు లార్జ్ స్క్రీన్స్లో నేను అన్ఈక్వల్ కాలమ్స్ చేశాను. కాల్ ఎల్జీ 8, కాల్ ఎల్జీ 4. నాకు స్క్రీన్ విడ్త్ చాలా పెద్దదిగా ఉంది కాబట్టి నేను ఓన్లీ 2 పార్ట్స్గా నేను డివైడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎండి వ్యూలో నువ్వు ఎలా రాస్తావు అంటే నీ ఓన్ వ్యూలో, నువ్వు ఎలా రాస్తావు, ఎస్ఎంవిలో ఎలా రాస్తావు అండ్ మొబైల్ వ్యూలో ఎలా రాస్తావు, నీ ఓన్గా థింక్ చేసి చెప్పు. ఏదైనా చెప్పు నువ్వు. ఆ ఎల్జీ స్క్రీన్ తప్ప మళ్ళీ రిమైనింగ్ స్క్రీన్స్ చెప్పు నువ్వు ఎలా రాయాలనుకుంటున్నావు. నేను కంటెంట్ కొద్దిగా ఎక్కువ ఇస్తాను నేను.
అంటే అన్‌ఈక్వలా, ఈక్వల్ అనేసి అది అప్ టు నీ డిజైనింగ్ బేస్ చేసుకొని ఉంటదంతే. నేను లార్జ్ స్క్రీన్స్‌కి నేను రాశాను. లార్జ్ స్క్రీన్స్‌కి ఎలా రాశాను నేను? నాకు ఇంత కంటెంట్ ఉంటది కాబట్టి నేను లార్జ్ స్క్రీన్స్‌కి నేను రాసుకున్నాను. ఇప్పుడు దీనికంటే తక్కువ స్క్రీన్స్‌కి నువ్వు రాసుకోవాలిప్పుడు. దానికంటే తక్కువ స్క్రీన్స్‌కి నువ్వు ఎలా రాసుకుంటావు? ఎవరో చెప్తున్నారు ఏదో 7 అనేసి ఏదో చెప్పండి కొద్దిగా. ఓకే. ఇంకా? ఓకే. ఇంకా? యాహ్! ఇప్పుడు నేను రాసిందేంటి 84 కదా! సరే. బాటిల్‌లో గాని 84 ఏ స్క్రీన్‌లో 84 రాయమంటారు చెప్పండి? ఏ స్క్రీన్‌లో 84 రాయమంటారు? ఎండీ స్క్రీన్‌లో రాయాలనా? ఎస్ఎం స్క్రీన్‌లో రాయాలనా ఎండీ4 అనేసి? 84 అనేసి. ఒక్కసారి ప్రాక్టికల్‌గా ఆలోచించండి మీరు. ఒక స్క్రీన్‌లో మనకి 2 అన్‌ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. 2 అన్‌ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. ఇంకో స్క్రీన్‌కొచ్చేసరికి అన్‌ఈక్వల్ పార్ట్స్ ఇస్తే మీకు నీట్‌గా కనిపిస్తదా? ఇప్పుడు సపోజ్ నేను ఎస్ఎంకే రాస్తాను. ఎస్ఎంకి నేను 8 అండ్ 4 అని రాస్తాను నేను. మనకు లార్జ్ స్క్రీన్స్ కాబట్టి చాలా పెద్దదిగా ఉంది కాబట్టి 2 అన్‌ఈక్వల్ పార్ట్స్ చాలా ఈజీగా కనిపించొచ్చు మనకి. చూద్దాం ఎస్ఎం మీకు ఇక్కడ నీట్‌గా ఉందా మనకి? ఈ డివైస్‌కి మనకి నీట్‌గా ఉందా మనకి? ఈ మొబైల్ వ్యూలో మనకి ఇలాగా డివైడ్ చేసి మనకి నీట్‌గా కనిపిస్తదా? సరే నేనే చెప్తానండి. ఇప్పుడు ఏదైనా సరే మనకి లార్జ్ స్క్రీన్స్‌లో వీటిలో చూపిస్తే బాగా నీట్‌గానే ఉంటది మనకి. మీడియం స్క్రీన్‌లో చూపించినా బానే ఉంటది మనకి. కావాలంటే దానికి కూడా 8:4 అని రాసుకోండి. 8:4 అనేసి రాస్తాను. అదే గనక లార్జ్ స్క్రీన్స్‌లో 6:6 చేసేయండి మీరు. మీడియం స్క్రీన్స్‌లో అది లార్జ్ స్క్రీన్ అది స్మాల్ స్క్రీన్స్ అండ్ ఎక్స్‌ట్రా స్మాల్ స్క్రీన్స్‌కి 6:6 అని చేసేయండి మీరు కావాలంటే. దీన్ని 12:12 అని చేసేయండి. ఎందుకోసం ఇలా చేశానో ఒకసారి చెప్తారా? హ్మ్. మనకి 2 అన్‌ఈక్వల్ కాలమ్స్‌గా అంటే ఒకటి పెద్దదిగా కనిపిస్తే, ఒకటి చిన్నదిగా కనిపించేస్తది మనకి. ఆ డివైస్ వచ్చేసి మనకి ఎలా కనిపించాలనేసి మన ఓన్ వేలో మనం రాసుకోవచ్చనమాట. మన ఓన్ వేలో మనం రాసుకునేటప్పుడు వీటికెందుకు డివైడ్‌గా రాసుకోవడం మనకి? ఇక్కడ ఈక్వల్‌గా కనిపించేట్టు రాద్దాం మనం. సపోజ్ ఎగ్జాంపుల్ నేను రాస్తున్నాను. ఎగ్జాంపుల్ ఇక్కడే చెప్తున్నా చూడండి. ఎగ్జాంపుల్ మీకొచ్చిన టాపిక్. ఇది అన్‌ఈక్వల్ కాలమ్స్‌గా డివైడ్ చేశారు మీరు. అన్‌ఈక్వల్ కాలమ్స్ డివైడ్ చేసినప్పుడు మొబైల్ వ్యూకొచ్చేసరికి మళ్ళీ అన్‌ఈక్వల్‌గా ఏమైనా డివైడ్ చేస్తారా మీరు? వన్ బై వన్ మీరు డిస్‌ప్లే చేస్తారు కదా! ఇది ఫస్ట్ అండ్ ఇది దీని కింద వచ్చేట్టు మీరు డివైడ్ చేస్తారు. అవునా కదా? అలానే మనకు అన్‌ఈక్వల్‌గా డివైడ్ చేసుకునేది ఎక్కడ చేసుకోవాలి? మనకి ఎక్కడైతే స్క్రీన్ విడ్త్ పెద్దదిగా ఉందో అక్కడ మనం డివైడ్ చేసుకోవాలి. ఏ వ్యూలో పడితే ఆ వ్యూలో మనం చేసుకోకూడదు. ఇక్కడ చూడండి 6 చేస్తున్నాను. అంటే 2 ఈక్వల్ పార్ట్స్‌గా నేను చేస్తున్నాను. ఇక్కడ ఇంత పెద్ద కంటెంట్‌ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే మనకు నీట్‌గా ఉంటదా? నీట్‌గా ఉండదు. అందుకోసమే ఎస్ఎంలో కూడా మీరేం చేస్తారు? 12, 12 అని పెట్టేయండి మీరు. ఎస్ఎంలో కూడా ఫస్ట్ కాలమ్‌లో మనకు ఓన్లీ ఇది మాత్రమే మనకు రావాలి. ఫస్ట్ కాలమ్‌లో ఇదే రావాలి. తర్వాత ఇది కాలమ్ ఇది రావాలి. క్లియరా? లార్జ్ డెస్క్‌టాప్‌లో మనకు నీట్‌గా కనిపించొచ్చు. డివైస్ విడ్త్ తగ్గే కొద్దీ మనకి అట్రాక్టివ్‌నెస్ పోతది. ఆ అట్రాక్ట్ తగ్గట్టుగానే మనం రాసుకోవాలి కాలమ్స్ అనేది. అప్పుడు 6, 6 చేసేయండి. లేదా 12, 12 చేసేయండి. మళ్ళీ అక్కడ ఆలోచించొద్దండి. ఇక్కడ 8-4 రాసాం కదా! ఇంకో స్క్రీన్‌లో కూడా మనం 8-4 రాసుకోవాలి, 7-5 రాసుకోవాలి అనేసి ఆలోచించొద్దండి. అందుకే ఈక్వల్ చెప్పినప్పుడు, అన్‌ఈక్వల్ చెప్పినప్పుడు మీరు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి ఇవన్నీ క్లాసెస్. ఎలా పడితే అలా యూజ్ చేయొద్దండి. ఓకేనా? ఇప్పుడు క్లియరా మనకి? ఇప్పుడు ఈక్వల్ కాలమ్స్‌కి నేను వీటికి ఏదైనా సరే స్టైలింగ్ అప్లై చేయాలనుకుంటున్నా. ఏదైనా కలర్ కావాలంటే అప్లై చేయాలనుకుంటున్నా. వాటిని ఎలా అప్లై చేస్తారు?
ఎవరైనా చెప్తారా? ఏమైనా ఐడియా ఉందంటే? సరే నేనే చెప్తాను. సో, ఎప్పుడైనా సరే మెయిన్ కాలమ్స్‌కి ఎప్పుడైనా సరే దానికి విడ్త్ గాని, ప్యాడింగ్ గాని ఏమైనా రాయొద్దు అని చెప్పాను నేను. సో, అందుకోసం మనం ఏం చేయాలి? దాని లోపల ఇంకొక డివ్ తీసుకోమని చెప్పాను. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్టే. ఎప్పుడైనా సరే మనకు మెయిన్ కాలమ్‌కి మీరెప్పుడైనా సరే ఏ క్లాస్ నేమ్స్ రాయొద్దండి దానికి. ఓన్ క్లాస్ నేమ్ ఇప్పుడు రాసుకోండి. ఓన్ క్లాస్ నేమ్ నేను రాసుకుంటున్నా. ఏదో ఒకటి స్టైల్ అనేసి నేను రాసుకుంటాను. ఓన్ క్లాస్ నేమ్ ఏదో ఒకటి. ఓన్ క్లాస్ నేమ్ అనమాట ఇది. ప్రీ డిఫైన్డ్ క్లాస్ అది యూజర్ డిఫైన్డ్ క్లాస్ నేమ్. నాట్ ప్రీ డిఫైన్డ్ యూజర్ డిఫైన్డ్ క్లాస్ నేమ్ అనమాట. స్టైల్ అని రాస్తున్నా నేను. అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? వాడిచ్చిన క్లాస్ నేమ్ వరకు మాత్రమే మనం ప్రీ డిఫైన్డ్‌గా రాసుకోవాలి. వాడు ఇవ్వంది మనకు ఓన్ డిఫైన్డ్‌గా మనం రాసుకోవాలన్నమాట. స్టైల్ అని తీసుకున్నాను. ఇప్పుడు స్టైల్స్ ఎక్కడ రాస్తాం? ఇక్కడే రాయండి. స్టైల్ ట్యాగ్. ఇప్పుడు ఎందుకు రాస్తున్నామంటే ఆల్రెడీ మన దగ్గర రాసిన క్లాసెస్ ఎక్కడున్నాయి మనకి బూట్‌స్ట్రాప్ అండ్ విండోస్ సీఎస్ఎస్‌లో ఉన్నాయి. ఆల్రెడీ రాసింది మనకు నచ్చకుండా ఉంటే మనం ఏం చేయాలి? దాన్ని ఓవర్ రైట్ చేయాలంటే మళ్ళీ ఎక్కడ రాయాలి? ఇంటర్నల్‌గాని రాయాలి. ఇక్కడ మళ్ళీ ఎక్స్టర్నల్ ఫైల్ అని మనం రాసుకుంటాం. అప్పుడు దాంట్లో ఉండే ఫైల్స్ ఓవర్ రైడ్ అయిపోతాయి మనకి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్టైల్. ఇప్పుడు స్టైల్‌కి నేనేం రాస్తున్నా అంటే మనకు వాటన్నీ నీట్‌గా అలైన్‌మెంట్ అవ్వలేదు మనకి. టెక్స్ట్ అలైన్. టెక్స్ట్ అలైన్ జస్టిఫైస్ చూద్దాం ఒకసారి. చూడండి అన్ని నీట్‌గా అలైన్‌మెంట్ అని. బిజినెస్ అనేసి కొద్దిగా ఉంది కదా! ఈ లాస్ట్ వర్డ్ తీయేద్దాం అన్నిట్లో. కొద్దిగా అట్రాక్టివ్‌గా పోతుంది కదా అది. ఇప్పుడు వీటన్నిటికి కలర్ ఇద్దాం. బ్యాక్‌గ్రౌండ్ ఏమిద్దాం? రెడ్ ఇద్దాం. రెడ్డా? ఏ కలర్ ఇద్దాం చెప్పండి? త్వరగా. ఏదో ఇచ్చేయండి సార్ అంటారా? ఆకలేస్తుందా అందరికి? వైట్. సో, ప్యాడింగ్ కూడా ఇస్తాను. ప్యాడింగ్ దీని లోపల ఇవ్వాలి మీరు. 30 పిక్సెల్ ఇస్తాను. చూద్దాం మనం. చూడండి. సేమ్ ఇదే కాన్సెప్టే. మనకు ఒక టెంప్లెట్ ఓపెన్ చేద్దాం. ఒక టెంప్లెట్‌లో మీరు కాలమ్స్‌కి అయితే డివైడ్ చేస్తారు. కాలమ్స్‌కి ఒక 3 ఈక్వల్ కాలమ్స్ అయితే డివైడ్ చేశారు. దానికి కలర్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ గాని ఏమైనా ఇవ్వాలి అనేసి అనుకుంటే సీఎస్ఎస్ కాన్సెప్ట్‌లోనే మీరు ఇవ్వాలి. ఇది మర్చిపోకండి. ఏదైనా మీరు కలర్స్ ఇవ్వాలి అనేసి అనుకుంటే సీఎస్ఎస్ కాన్సెప్ట్‌లో మీరు ఇవ్వాలన్నమాట. ఓకేనా? దానికి ఇంకా బాక్స్ షాడో. బాక్స్ షాడో వచ్చేసి 3 పిక్సెల్, 3 పిక్సెల్, 5 పిక్సెల్ అండ్ గ్రే. స్కై బ్లూ ఇద్దాం. చూడండి లైట్ మనకు అప్లై అయింది. లేకపోతే బ్లాక్ ఇద్దాం మనకి. చూడండి కొద్దిగా 3D వ్యూలో వచ్చినట్టుంది చూడండి మనకి కొద్దిగా ఎత్తుగా. ఓకేనా? క్లియరా? వద్దులేండి. ఓకే.
హోవర్ చేసినప్పుడు మనం బాక్స్ షాడో అప్లై చేద్దాం అంతే కదా. చూడండి. ఇట్లా మనకు ఏదైనా సరే ఒక ఎలిమెంట్ మీద మనం హోవర్ చేసినప్పుడు మనకి ఏదైనా సరే కొద్దిగా స్టైలింగ్స్ అప్లై చేయాలంటే ఇలా రాసుకోవాలన్నమాట. సేమ్ లైక్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ కూడా ఇంతే. క్లియరా? కాలమ్స్ టాపిక్ ఇంతే. ఈ రోజుతో కాలమ్స్ టాపిక్ అయిపోయింది చూడండి. ఎక్కడైనా సరే మనం యూజ్ చేస్తానండి. ఇక్కడ చూడండి, 2 ఈక్వల్ కాలమ్స్‌గా చేయాలంటే కాల్ LG6, కాల్ LG6. అదే గనక 2 అన్‌ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే కాల్ LG8, కాల్ LG4. ఇక్కడ చూడండి 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే కాల్ LG4, కాల్ LG4, కాల్ LG4. ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక రో తీసుకుంటాం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక రో. ఒక రోలో మనకు కాల్ LG6, కాల్ LG6, కాల్ LG6, కాల్ LG6 ఇచ్చాం. 4 ఇచ్చాం మనం. ఒక రోకి మనకి ఎన్ని పడతాయి? ఇక్కడి నుంచి మనకి ఇక్కడి వరకే ఒకే రో తీసుకుంటాం మనం. ఒకే రోలో మనం 4 డివ్స్ ఇస్తాం. ఒక్కొక్క డివ్కి కాల్ LG6, కాల్ LG6, కాల్ LG6, కాల్ LG6 ఇస్తాం. దాన్ని అలాగే ఎలిమెంట్ చేస్తాం. మళ్ళీ ఈ కాన్సెప్ట్ మనం పొజిషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చేయాల్సిందే. ఈ కాన్సెప్ట్ పొజిషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చేయాల్సిందే. ఓకేనా? రిమైనింగ్ క్లాసెస్ గురించి రేపు చూద్దాం. క్లియర్ అయిందా అందరికి? క్లియర్ అవ్వలేదా? క్లియర్ అవ్వకుంటే ఎక్కడ క్లియర్ అవ్వలేదు. ఇక్కడ మళ్ళీ నేను కాలమ్స్ టాపిక్లో ఇట్లా స్టైల్స్ అప్లై చేసాను. అవునండి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. మనకు వేరే చోట నేను సేవ్ చేస్తాను. ఇండెక్స్ సిడిఎన్ విత్ స్టైల్. ఇవి నేను నార్మల్ గీస్తున్నాను. నార్మల్గా పెట్టేశాను. నార్మల్ ఈక్వల్ కాలమ్స్ అండ్ విత్ స్టైల్తో మనం ఇచ్చినప్పుడు క్లియర్ కదా అందరికీ? ఏమైనా డౌట్ ఉందా?